వివేకానందుడు ఒక మాట అంటాడండి, నీలో బలహీనత ఏంటి అంటే నువ్వేమి చెయ్యలేను అనుకోవడమే పెద్ద బలహీనత. ఈ అజ్ఞానమే నీ బలహీనత. నేను అన్నీ చెయ్యగలను అనుకోవడమే బలము. ఇంక అంతకంటే ఏం లేదు. అందరిలోని ఆత్మ ఉంది. ఆ శక్తిని వెలికి తీయడమే. ఆ జ్ఞానం రావాలన్నా, ఆత్మశక్తి పెరగాలన్నా సాధన చెయ్యాల్సిందే. అంటే ఇక్కడ అనంతమైన విశ్వశక్తి భూమి మీదకి వస్తోంది. దానికి మార్గం ధ్యానమే అని ఒక్క మానవుడే తెలుసుకో. మానవుడికే ధ్యానం చేసే అర్హత ఉంది. అందుకే మానవుడే ఏదైనా చేయగలడు. నేను శక్తిహీనుని అనుకుంటే వాడికి అది మరణంతో సమానం అంటాడు వివేకానందుడు. నేను శక్తిహీనుణ్ణి కాదు, అనంతమైన శక్తి గలవాడిని అనుకుంటే ఏ పనైనా చేయడానికి ముందుకు వెళ్తాడు ఆ ఆలోచనలో. నేను చేయలేను అనుకుంటే ఇంకా అటే ఆలోచిస్తాడు. చేయగలను అనుకుంటే అందుకే అంటారు మహాత్ములు, పాజిటివ్ థింకింగ్ ఉంటే నీ చుట్టూరు వైబ్రేషన్ పాజిటివ్ గా మారిపోతుంది. నెగిటివ్ ఆలోచనలు వచ్చాయంటే నీ చుట్టూరు ఆలోచనలు నెగిటివ్ గానే ఉంటాయి.